ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? మీరు కూడా ఇలానే బిర్యానీ లవర్సా? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. కానీ బిర్యానీ తింటుంటే చెస్ట్ లో మంటగా అనిపించడం, కడుపులో మంట అనిపించడం, రిఫ్లెక్స్ రావడం ఇలాంటి సింప్టమ్స్ ఫేస్ చేస్తున్నారా? అలా ఎందుకు అవుతుంది? యూజువల్ గా బిర్యానీలో ఉండే మసాలాస్, ఆయిల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అది స్టొమక్ నుంచి బయటికి వెళ్ళే టైం అనేది ఎక్కువ అవుతుంది. నార్మల్ ఫుడ్ కి 2 to 4 hours టైం పడితే బిర్యానీకి మాత్రం 4 to 6 hours టైం పడుతుంది స్టొమక్ లోంచి ఎంప్టీ కావడానికి. అదే కాకుండా ఇందులో ఉండే మసాలాస్, ఆయిల్ వల్ల మన లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అనేది కొంచెం లూజ్ అవ్వడంతో పాటు ఈ ఫుడ్ స్టొమక్ లోనే ఉండడం వల్ల ఆ తర్వాత ఈ ఫుడ్ అనేది యాసిడ్ అనేది పైకి రావడం వల్ల మనకి చెస్ట్ లో బర్నింగ్ అనేది రావచ్చు. బిర్యానీలో వాడే స్పైసీ మసాలాస్ వల్ల కడుపులో మంట వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా బిర్యానీని ఎలా ఎంజాయ్ చేయాలి? ఫస్ట్, బిర్యానీని మధ్యాహ్నం తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నైట్ కన్నా కూడా. నెక్స్ట్, తిన్న తర్వాత ఒక 2 hours అయినా కూర్చొనే ఉండాలి. మనం తినడానికి పడుకోవడానికి అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ ఇవ్వండి. ఎస్పెషల్లీ బిర్యానీ తిన్నప్పుడు ఖచ్చితంగా 2 hours పడుకోకుండానే ఉండండి. బిర్యానీ తిన్న తర్వాత మజ్జిగ కానీ పెరుగు కానీ ఎక్కువగా తీసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోడరేషన్ ఈజ్ ద కీ. బిర్యానీ తినేటప్పుడు ఇక్కడ దాకా కాకుండా కొంచెం ఇక్కడ వరకు తినండి, అంటే పొట్టలో కొంచెం గ్యాప్ ఇవ్వండి, మరీ ఫుల్గా తినకండి. సో ఈ టిప్స్ పాటిస్తూ ఎంజాయ్ యువర్ బిర్యానీ.